అందరికీ నమస్కారం. కోన గారు సినిమా మొదలప్పటి నుంచి పబ్లిసిటీ చేస్తూనే వస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ అన్నారు, ట్రైలర్ అన్నారు, పాటలు అన్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు. ప్రతి ఊరికి మూవీ గురించి అందరికీ తెలియాలని చెప్పి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర, తెలంగాణ అనకుండా అన్నిట్లో ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని అందరికీ చూపించాలని చెప్పి కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ మధ్యన ఈ థ్యాంక్ యూ మీట్, సక్సెస్ మీట్లు అనేది చాలా అరుదుగా అవుతున్నాయి. వారి నమ్మకానికి తగ్గట్టుగా ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. పర్టికులర్లీ రోషన్ అండ్ శ్రీదేవి అండ్ ఫస్ట్ టైం రాము రాథోడ్. వారి పాటలు విని ఎందరో మిస్మరైజ్ అయ్యి ఎవరు రాము అంటే ఇప్పుడు ఈరోజు కోన గారు రాము గారిని స్టేజ్ మీద పరిచయం చేసినందుకు చాలా సంతోషం. వారిని అందరూ యూట్యూబ్లో తర్వాత టీవీలో అంతటా చూసి ఇతను అన్నట్టు ఆయన మొదటి పాట విని మనకు పాడతాడా లేదా అన్న డౌట్ ఉండే. కానీ ఈ పాట పాడడం, అదే పాట మూవీలో సక్సెస్ అవ్వడం, చంద్రబోస్ గారు తర్వాత రాము రాథోడ్ కాంబినేషన్లో వచ్చింది. తర్వాత కాసాల శ్యామ్ గారు రాసిన ఫస్ట్ టైం మెలోడీ సాంగ్, సాడ్ సాంగ్ ఇలా రాసిండా అని అనిపించింది నాకు. బట్ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇందులో విజయ్ బుల్గాని ప్రతి మంచి ట్యూన్స్ అందించడం, దానికి తగ్గట్టుగా లిరిక్స్ రావడము, ఆ లిరిక్స్కి అనుగుణంగా ఏ సింగర్ పాడితే బాగుంటుందని కోన గారు ఆలోచించి వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి పాడించినందుకు అన్ని పాటలు బాగున్నాయి. అందులో ఒక సాంగ్ని అయితే రామ్ మిరియాల గారితో ప్రత్యేకంగా ఒక ఈవెంట్ చేసి లాంచ్ చేయడం చాలా సంతోషం. అలా అని ఒక్కొక్క సాంగ్ అని ప్రత్యేకంగా చెప్పరాదు, అన్ని సాంగ్స్ బాగున్నాయి. అది రామ్ రాథోడ్ కావచ్చు, రామ్ మిరియాల కావచ్చు, మంగ్లీ కావచ్చు, ఇంకా తదితర సింగర్స్ కావచ్చు, అందరూ సినిమా గురించి అందరూ మాట్లాడారు. ప్రత్యేకంగా నేను మ్యూజిక్ కంపెనీ కాబట్టి నేను మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి, కొత్త వారు కావచ్చు, పాత వారు కావచ్చు, అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో కూడా మీరు ఇలాంటి పేరు తెచ్చుకోవాలి. ఇలాంటి సక్సెస్ మీట్లకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సక్సెస్ఫుల్ ఆల్బమ్ని మీరు కొన్నారు కదా, తిప్పుకుంటున్నాం, అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదా. పాటలు కొనడమేనా, సరే పాడరు అని. हेलो फ्रेंड्स, मार्केट ज्ञानी लाइव फ्रॉम द ट्रेडिंग फ्लोर. देखिए नंबर्स का कमाल, क्वांट्स, चार्ट्स, एनालिसिस. एक्सक्यूज मी, आपके शो में एक छोटी सी एंट्री कर सकता हूँ? आप है कौन? बजाज फिनसर्व एएमसी से हूँ. क्विक क्वेश्चन, ये सब नंबर्स के चक्कर में इमोशंस भूल गए क्या? इमोशन एनालिसिस में मार्केट सिर्फ नंबर से नहीं, इमोशन से भी चलता है. सिर्फ बजाज फिनसर्व म्यूचुअल फंड में है इनक्यूब का फर्क, जहां नंबर्स के साथ जुड़ती है बिहेवियरल साइंस. बोला था ना. फर्क है. म्यूचुअल फंड निवेश बाजार के जोखिमों के अधीन है. योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें. రండి 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 రండి, ఒక్క స్టెప్ అది